हैदराबाद में जुबलीज हल्के का ज़िमनी इंतखाब हुक्मरान कांग्रेस और अहम अपोजिशन बीआरएस के दरमियान विकार का मसला बन चुका है। जुमे को वज़ीर आला रेवंत रेड्डी ने जहां वेंगलराव नगर और दूसरे इलाकों में रोड शो किया, वहीं बीआरएस के सदर के.टी. रामाराव ने शेखपेट और दूसरे मुकामात पर रोड शो में हिस्सा लिया। वज़ीर आला ने अपने रोड शो के दौरान बीआरएस को शदीद तनकीद का निशाना बनाया। जुबली हिल्स का सिर्फ ज़िमनी इंतखाब है, लेकिन वज़ीर आला का यह कहना था कि अगर बीआरएस पार्टी कामयाब होगी तो बारीक चावल की स्कीम बंद कर देगी, खवातीन का मुफ्त बस सफ़र ख़त्म कर दिया जाएगा, मुफ्त बरखी की सरबराही बंद कर दी जाएगी। वज़ीर आला के साथ पार्टी के उम्मीदवार नवीन यादव, प्रदेश कांग्रेस कमेटी के सदर महेश कुमार गौड़ और नए रियासती वज़ीर मोहम्मद अजहरुद्दीन भी मौजूद थे। वज़ीर आला ने अजहरुद्दीन को काबीना में शामिल करने का भी यहाँ पर हवाला दिया और कहा कि अजहरुद्दीन ने मुल्क के लिए गरां क़द्र खिदमात अंजाम दी हैं। ఇయాల బీఆర్ఎస్ అని కోటేస్తారంటే ఇయాల మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇయాల బీఆర్ఎస్ వాడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇయాల ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇయాల మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇయాల మన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకుందాం, పేదోళ్లకు పని చేస్తాం. పోనీ నా ప్రభుత్వం పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడు ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా.